చూద్దాం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనా కూటం కాబట్టి ప్రియమైన దీనిలో పాలు పొందిన వారందరూ కూడా నాకు తెలిసి అయితే ధన్యులు. ఎందుకంటే ఈ కుడికులు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి కుదరదు. ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఇలాగా మనం ఏర్పాటు చేసుకున్న కుడికులు వేరు, అవి వారాంతరంగా జరిగేది. ఉపవాస కూడికలు అంటే ప్రత్యేకమైనవి. ఈ కూడికలకి రావడానికి కూడా దేవుని ప్రేరేపణ, దేవుని కృప, దేవుని దయ కూడా ఉండాలి. లేకపోతే సాతానుడు రానివ్వడు. ఎందుకంటే నువ్వు దీవించబడతావు, నీ శాపం పాపం అతిక్రమాల దూరపరచబడతాయి. ఉపవాస ప్రార్థనా కూటంలో ప్రభు చెప్పిన మాట ఏం తెలిసి అసాధ్యములైనవి ఉపవాస కూటం ద్వారా సాధ్యపరచబడతాయని చెప్పబడటం జరిగింది. కాబట్టి ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం మరి అదృష్టవంతులమని నేను నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే సేవకునిగా నేనంతా ఉపవాసం ఉన్నా, ఈ రోజు కూడా పొద్దు నుంచి ఇప్పటి వరకు, మరి రేపు కూడా అలాగే ఉండటం నిశ్చయించుకొని ఉండటం జరుగుతుంది. నాకేదో నాకేదో లేక కాదు. అనేక మంది భారంగా ప్రియమిత్రులారా, నాలాంటి వారు, నా స్నేహితులే ఉన్నారు. మన గ్రామంలో పుట్టి పెరిగిన గ్రామం ఇది. ఇక్కడ అనేక మంది ఉన్నారు. మరి నీకు ఆ భారం ఉండాలి. రక్షణ పొందిన వారందరూ కూడా నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం నీకు ఆ భారం, బాధ్యత ఉండాలి. దేవుళ్ళు ఎక్కడిగేది అదే. కాబట్టి ప్రియమిత్రులారా, భారము కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యములు చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ రోజున మన మధ్యలోనికి వచ్చిన భాస్కరాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నా. నిజంగా మరి రాత్రి కాల సమయంలో అన్న రావాలి. మరి ఇది దేవుని చిత్తం. రాత్రి మరి మన మాట్లాడిన రాజశేఖర్ అన్న ఈరోజు రావాలి, కానీ డేటు అటు ఇటుగా మార్చుకొని అన్న ఈరోజు మన మధ్యలోనికి రావడానికి పలు చోట్ల వాడబడుతున్నాడు అన్న. మరి అడిగిన వెంటనే తప్పకుండా వస్తానని తమ్ముడు అని చెప్పడం జరిగింది. ఈరోజు దేవుని సన్నిధిలోనికి ప్రియమిత్రులారా వచ్చి మనకి వాక్యాన్ని అందించడానికి వచ్చి ఉండగా మరి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ సమయాన్ని అన్నకప్ప చెప్తూ ఉన్నాం. ప్రభు మహిమార్థమై చప్పట్లు కొడదాం అందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు జేమ్స్ భాస్కర్ అండి. నేను గుంటూరులో సేవ చేస్తూ ఉంటాను, మిషనరీని. మరి రాజేష్ పాస్టర్ గారు చాలాసార్లు కలిసాము, రావాలన్నారు. అలాగే పక్కన ఉన్నటువంటి సేవకులు మేము కీర్తన టీవీలో మాట్లాడుతూ ఉంటాం. సుబాని అన్నగారు కీర్తన టీవీలో, నాది ప్రతిరోజు ఉదయము 8:30కు వస్తుంది. ప్రతిరోజు ఉదయం 8:30కు వస్తుంది, ఉదయం పూట. ప్రతి ఆదివారము 12 నుంచి 1 గంట వరకు కీర్తన టీవీలో వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం మీ మధ్యలోకి రావటము. గత రాత్రి నేను పిడుగురాల్లో ఉన్నాను, సుందరయ్య కాలనీలో వాక్యం అందించడానికి వెళ్ళాం. గత రాత్రి ఇంటికి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఇక ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు ఏ ప్రోగ్రాంలు పెట్టుకోవాలి, ఉదయం పూట రెస్ట్ తీసుకొని రోజంతా ప్రార్థనలో ఉంటూ ఉన్నాను. అన్ఫార్చునేట్లీ సాయంత్రం లైవ్ చూశాను రాత్రిది. రాజశేఖర్ అన్నగారు మంచి దైవ సేవకులు, గత రాత్రి మాట్లాడిన ఆయన, నాకు ఆయనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరి దేవుడు నాకేం చెప్పమన్నాడంటే నెహెమ్యా గురించి మాట్లాడమన్నాడు. రాత్రి కూడా అన్న నెహెమ్యా గురించే మాట్లాడాడు. కాబట్టి నెహెమ్యా గురించే మాట్లాడతా. దేవుడు ఎంతసేపు చెప్పన్నాడో అంతసేపు చెప్తాను, మీకు ఎవరు కూడా బోరు కలగకుండా మాట్లాడతా. హల్లెలూయా. సరే చూద్దాం. ఆర్ యు ద నెహెమ్యా ఆఫ్ గ్రేట్ రివైవల్? మీరు నెహెమ్యా వలె గొప్ప ఉజ్జీవం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు నెహెమ్యా వలె గొప్ప ఉజ్జీవం కోసం ఎదురు చూస్తున్నారా? నెహెమ్యా అనగా గాడ్ కంఫర్ట్స్, దేవుని ఆదరణ. నెహెమ్యా అనగా, నెహెమ్యా హిబ్రూ పదం నుంచి నాచామ్ అంటారు. దాని అర్థం ఏంటంటే టు కంఫర్ట్, గాడ్ కంఫర్ట్, దేవుడు ఆదరించడం. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, నెహెమ్యా బానిస కొనుగోబడి మరి వేరొక రాజ్యంలో, అర్థహస్త రాజు రాజ్యంలో ఉంటూ ఉన్నాడు.
అక్కడ ఉంటూ ఉండగా ఆయన యెరూషలేం గురించి విన్నాడు. యెరూషలేం ప్రాకారములు కాల్చివేయబడ్డాయి అని వింటూ ఉన్నాడు. మనము కూడా రాబోతున్న రోజుల్లో వింటాం. ఆల్రెడీ మణిపూర్ గురించి విన్నాం. మణిపూరు తగలబడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అందరం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే వి షుడ్ రీబిల్డ్, తిరిగి కట్టాలి. వి షుడ్ రీబిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వి షుడ్ రీబిల్డ్ అవర్ ఫ్యామిలీ లైఫ్, వి షుడ్ రీబిల్డ్ అవర్ చర్చ్ లైఫ్, వి షుడ్ రీబిల్డ్ అవర్ సిటీ, అవర్ విలేజ్, అవర్ నేషన్. మనము మన యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం కట్టబడాలి, మన ఆత్మీయ జీవితం కట్టబడాలి, మన కుటుంబ జీవితం కట్టబడాలి, మన సంఘము తిరిగి కట్టబడాలి, మన యొక్క సమాజము తిరిగి కట్టబడాలి, మన దేశము తిరిగి కట్టబడాలి. వి షుడ్ రీబిల్డ్ టునైట్. ఈ రాత్రి ప్రతి ఒక్కరము కూడా మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకొందుముగాక. బైబిల్లో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాల్లో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క యెరూషలేం గురించి విని, యెరూషలేం ప్రాకారాల గురించి విని, అవి మరి పూర్తిగా కాలిపోవటము, కాల్చివేయబడటం విని వాళ్ళంటూ ఉన్నాడు. నెహెమ్యా చెప్తూ ఉన్నాడు, మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేం యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. నెహెమ్యాతో ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు 18వ వచనంలో, ఈ మంచి కార్యము చేయుటకై నేను వారితో చెప్పితిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము. హల్లెలూయా, కట్టుటకు పూనుకొందుము. జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా ముందుకు వస్తూ ఉన్నాడు. నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టాలి. నెహెమ్యా దేవుని రాజధాని పట్టణమైనటువంటి ఆ యొక్క యెరూషలేమును కట్టాలి, కట్టుటకు పూనుకొందాము రండి అని చెప్పినప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ రోజున కట్టబడాలి. జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా ఎవరు అంటే, నెహెమ్యా ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ లే పర్సన్ టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ గాడ్స్ క్యాపిటల్. కాబట్టి నెహెమ్యా ఎవరంటే ఒక సాధారణమైన మనుషుడు. అతను సేవకుడు కాదు, అతను ప్రవక్త కాదు, అతను జాగ్రత్తగా గమనించండి సువార్తికుడు కాదు, ఒక సాధారణమైన మనుషుడు. యెరూషలేం గురించి ఉన్నాడు, దేవుని పట్టణం గురించి విన్నాడు, ఆ పట్టణం తగలబడిపోతుందని తెలుసుకున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే దాన్ని కట్టాలి. ఒక సాధారణమైన మనుషుడు పూనుకుంటున్నాడు ఇక్కడ. టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం ప్రాకారాలు కట్టబడటానికి ఈ యొక్క మనుషుడు, సాధారణమైన మనుషుడు ఏం చేస్తున్నాడంటే ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘాలు, ఏమండి క్రైస్తవత్వము, క్రైస్తవ సమాజము టు రీబిల్డ్, తిరిగి కట్టబడాలి. ఆలోచన చేయాలి. అందరూ ఎట్లా ఉన్నారు అంటే ఏమండి నీరసించిపోయి ఉన్నారు. అందరు ఎట్లా ఉన్నారంటే పాలిపోయి ఉన్నారు. ప్రార్థనా జీవితము లేదు, విశ్వాస జీవితము లేదు, పరిశుద్ధ జీవితము లేదు, ఆత్మీయ జీవితము లేదు, దేవుని కోసం మండే మనుషులు లేరు. అందరూ కూడా నీరు గారిపోయారు, చల్లారిపోయిన స్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు ఈ రోజున. కాబట్టి ఈ 2024 సంవత్సరం మీ ఉపవాస ప్రార్థనలు నెహెమ్యా లాంటి సహోదరులను లేపునుగాక. గమనించండి. నెహెమ్యా ఈ యొక్క విషయం విన్నాడు. ఈ యొక్క యెరూషలేం పట్టణము ప్రాకారాలు కాలిపోయాయని విన్నాడు. వెంటనే హీ వాజ్ రెస్పాండింగ్. నెహెమ్యా యొక్క స్పందన మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా స్పందిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మందిలో విశ్వాసంలో స్పందన లేదు, విశ్వాసంలో సంఘములో స్పందన లేదు. పాస్టర్ గారు చెప్తున్నారు మీరందరూ ఉపవాసం ఉండాలి అంటే ఎందుకంటే ఉపవాసం మనకేం వస్తుందంట? ఎందుకు ఉండాలి ఉపవాసం? జాగ్రత్తగా గమనించండి. చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ రోజున ఎట్లా ఉన్నామంటే స్పందన లేని పరిస్థితిలో ఉండాలి. కాబట్టి నెహెమ్యా ఎవరు? ఒక సాధారణమైన వ్యక్తి. ఒక దేశంలో రాజుగారు చేతి కింద పనిచేస్తూ ఉన్నాడు. అతను పాస్ గారు కాదు, అతను ప్రవక్త కాదు, కానీ అతను స్పందిస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ప్రశ్నించుకుందాం. ఈ 2024 సంవత్సరము ఇప్పటికి 26 రోజులైంది. నువ్వు ఏ విషయంలో దేవుని కోసం స్పందించావు? దేవుడు చెప్పాడు నీలో పాపం ఉన్నది, నీలో అబద్ధం ఉన్నది, నీలో మోసం ఉన్నది. నువ్వు కాసేపు పాటలు పాడుతున్నావు, కాసేపు సినిమా పాటలు పాడుతున్నావు, కాసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నావు, కాసేపు టీవీ చూస్తున్నావు. నువ్వు దేనికి స్పందిస్తూ ఉన్నావు? దేవుడు చెప్తున్నాడు ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళేది తప్పు అని చెప్తున్నాడు. డిడ్ యు రెస్పాండ్ టు గాడ్? దేవుని స్పందిస్తూ ఉన్నావా? ఈ సెల్ఫోన్ వచ్చేసిన కాడి నుంచి ఇక టీవీలు అవసరంలా,
ఇక చెవుల్లో మనం పెట్టుకుంటాము, ఇయర్ ఫోన్ పెట్టుకుంటాం, వాటికి చాలా పేర్లు, ఇవన్నీ పెట్టుకుంటాం. ఇక ఇష్టమైంది వింటాం అంటే ఇష్టమైంది చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, గమనించండి, ఈ రోజున మనం దేవునికి స్పందించే వారముగా ఉన్నామా? దేవుని స్పందించే విల్కర్సన్ అటువంటి ఆయన అమెరికా దేశంలో ఉండేవాడు. పెద్ద రౌడీ ఒకానొకప్పుడు. ప్రతిరోజు రక్తంతో చేతులు కడుక్కునేవాడు. డేవిడ్ విల్కర్సన్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఆయన బ్రతికే ఉన్నాడు అనుకుంటా. ఒకప్పుడు ఆయన ఎటువంటి వాడంటే ప్రతిరోజు తన చేతులను రక్తముతో కడుక్కునేవాడు. ప్రతిరోజు మర్డర్ చేసేవాడు, ప్రతిరోజు హత్యలు చేసేవాడు. ఒక సాధారణమైన పాస్టర్ గారు ఎలా ఉండేవాడు అంటే పగలంతా సేవ చేస్తాడు, ఇంటికి రాగానే ఇంటికి వచ్చేసి కాళ్ళు మంచం మీద పెట్టుకొని చక్కగా టీవీ చూస్తూ ఉండేవాడు. రాత్రి 2-3 అవుతూ ఉంటుంది. ఇలా రోజు చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే మామూలుగా జీవిస్తున్నాడు. నో ఫైర్, లోపల మంట లేదు, దేవుని కోసం చింత లేదు. దేవుడు ఏమంటే సేవ, ప్రజల యొక్క రక్షణ, ఏమంటే కుటుంబాల కట్టబడటము, ఇవన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా రోజు టీవీ చూస్తూ పడుకుంటా ఉన్నాడు. గాడ్ స్పీక్స్ టు హిమ్. దేవుడు మాట్లాడుతున్నాడు. డేవిడ్ విల్కర్సన్, టీవీ ఆపుతావా? డేవిడ్ విల్కర్సన్, నేను చెప్పింది వింటావా? డేవిడ్ విల్కర్సన్, లెగుస్తావా? నిలబడతావా? ఇదిగో అక్కడికి వెళ్ళు. డేవిడ్ విల్కర్సన్ దగ్గరికి వెళ్ళు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్తావు అంటే, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పంటున్నాడు ఈ ముసలి పాస్టర్ గారితో. డేవిడ్ విల్కర్సన్ ఎవరంటే అతను ఒక గొప్ప పెద్ద రౌడీ, భయంకరమైన రౌడీ. ప్రతిరోజు రక్తంతో చేతులు కడుక్కునేవాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ముసలాయనతో చెప్తున్నాడు, నువ్వు లెగుస్తావా? టీవీ ఆఫ్ చేస్తావా? అతని దగ్గరికి వెళ్ళిపోయి యేసుని ప్రేమిస్తున్నానని చెప్తావా అంటూ ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. అనవసరంగా టీవీ పెట్టుకుని శుభ్రం నిద్రపోయినా బాగుండేదే అనుకుంటున్నాడు ఆ ముసలాయన. దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేవాల్సిందే, వెళ్ళాల్సిందే అంటున్నాడు. ఇక చివరికి దేవుని యొక్క పోటు తట్టుకోలేక టీవీ ఆఫ్ చేసేసి అన్ని పక్కన పెట్టేసి వెళతా ఉన్నాడు. అల్లంత దూరాన్ని డేవిడ్ విల్కర్సన్ చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు, అప్పుడే ఒకరు చంపేసి వచ్చేసి ఆ చేతులు రక్తం ఉంటే కడుక్కుంటా ఉన్నాడు. దగ్గరికి వెళ్తా ఉన్నాడు. భయం వేస్తున్నాడు, వణుకుతున్నాడు. ఈ పాస్టర్ గారు వణుకుతున్నాడు. ఇక దూరం చూశాడు, ఎవరో ఆయన, నువ్వు ఎక్కడ పడటా అంటున్నాడు. ఏమర్థం కావట్లా. ఆయన దూరం చెప్తున్నాడు, జీసస్ లవ్స్ యు మ్యాన్ అన్నాడు. యేసుప్రభుని ప్రేమిస్తున్నాడు. ఎవరైనా నువ్వు నా దగ్గర అన్నాడు. యేసుప్రభుని ప్రేమిస్తున్నాను అన్నాడు. గమనించి ఏం తెలుస్తున్నా, ఆ మాటలు 1, 2, 3 సార్లు జరిగి కత్తి కింద పడేసి మోకల మీద పడిపోయాడు రౌడీ. ఇంతవరకు ఆ మాట నాకు చెప్పిన వాళ్ళు లేరు, యేసుని ప్రేమిస్తున్న చెప్పిన వాళ్ళు లేని చెప్పేసి కుప్పగూలిపోయి పెద్ద సేవ చేశారు. పెద్ద టీన్ మెసెంజర్స్ అని చెప్పేసి మినిస్ట్రీ అని పేరు, టీన్ మెసెంజర్స్ అనుకుంటా. వచ్చే స్పందన. ఈ రాత్రి ఎంతమంది మేము స్పందిస్తూ ఉన్నాం. చాలామంది December 31 నైట్ స్పందిస్తారు. ఇక నేను అబద్ధం ఆడను, ఇక నేను పాపము చేయను, నేను బాప్తిజం తీసుకుంటాను, రక్షణ పొందుతాను, నేను ఈ సంవత్సరం బైబుల్ చదువుతాను, ఈ సంవత్సరం బైబుల్ పూర్తి చేస్తాను, ఈ సంవత్సరం పరిశుద్ధంగా ఉంటాను, దేవుని కోసం మండుతాను, నేను ముసలివాడైనా రోజు ప్రార్థన చేయకుండా భోజనం చేయను, ఇక నేను మందు తాగను, ఇక నేను వ్యభిచరించను. తీర్మానాలు తీసుకుంటా. 1 తారీఖు రాగానే మొత్తం మరలా ఏమైపోతుంది, అంతా కూడా నీరు గారిపోతుంది. స్పందన, నెహెమ్యా యొక్క స్పందన. ఇఫ్ యు సీ ద నెహెమ్యా వాజ్ రెస్పాండింగ్. ఆ మాటలు విన్నాడు. దేవుని యొక్క పట్టణము కాలిపోయింది, యెరూషలేము పట్టణం కాలిపోయిందని విన్నాడు. విన్న వెంటనే హీ వాజ్ క్రయింగ్ అవుట్ ఇన్సైడ్. అతను ఏడుస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఐ క్రైడ్ అవుట్ టు ద లార్డ్ అంటాను ఇంగ్లీష్లో. నేను విలపించాను, నేను మొరపెట్టాను, నేను కన్నీరు కార్చాను. ఎక్కడో ఉన్నాడు ఈయన? ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. ఎక్కడో యెరూషలేము విన్నాడు. పలానా యెరూషలేములో గోడలు కాలిపోయిన దేవుని ప్రజలు చంపబడుతున్నారు, దేవుని పట్టణము కూలిపోయింది, దేవుని పట్టణము గోడలు కాలిపోయాయని. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇకనైనా మనం ఏం చేస్తున్నాము? మణిపూర్ తగలబడిపోయింది, మనకెందుకులే, మంది కాదులే అని చెప్పేసి మనం చక్కగా చికెన్ తెచ్చుకొని మటన్ తెచ్చుకొని వండుకొని తింటా ఉన్నాం. హృదయంలో నొప్పి, హృదయంలో బాధ, హృదయంలో పెయిన్ ఉందా? డూ వి హ్యావ్ పెయిన్? హ్యావ్ వి రెస్పాండ్? మనం చూస్తూ ఉన్నాం ర్యాలీలు, కొంతమంది పేరు కోసం, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం, కొంతమంది ముఖ్యమంత్రిగా దృష్టిపడతానికి, కొంతమంది ప్రధానమంత్రిగా దృష్టిపడతానికి చేస్తూ ఉన్నారు. రెస్పాండ్. నెహెమ్యా ఏం చేస్తున్నాడు తెలుసునా? ఏడుస్తూ ఉన్నాడు. కిస్లేపు మాసము అంటాడు ఆ నెల.
జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. ఇక నెహెమ్యా ఎట్లా ఏడుస్తున్నాడంటే, నేను 4 నెలలు ఉపవాస ప్రార్థన ఉంటున్నాను, పెద్దగా బోర్డు కొట్టించుకోలేదు. నేను 4 నెలలు ఉపవాసం ఉంటున్నాను అని టీవీల్లో యాడ్ ఇవ్వలేదు, ఏమండి పాంప్లెట్లు వేయించలేదు, వాల్ పోస్టులు వేయించలేదు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫాస్టింగ్ ప్రై 4 months. ఐ విల్ గోయింగ్ టు సీ ది మిరాకల్స్, హీలింగ్స్, డెడ్ పీపుల్ విల్ రైజ్ కదా నెహెమ్యా. ఏమంటే 4 నెలలు ఉపవాసం ఉన్నాయని చెప్పేసి వాల్ పోస్టులు, టీవీ యాడ్లు ఇచ్చుకోలేదు. ఓ అద్భుతాలు, గొప్ప స్వస్థత జరుగుతున్నాయి, చనిపోయిన లభిస్తున్నాం చెప్పుకున్నాడా? చెప్పుకోలా. ఎవరికి తెలియదు. మనం లెక్కిస్తున్నాం. కిస్లేవు మాసం నుంచి నీసాను మాసం వరకు 4 నెలల మధ్యలో ఉంటే మనం లెక్కిస్తున్నాం. ఈ 4 months ఏం చేస్తున్నాడు? వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 6వ వచనంలో, నీవు చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము రేయింబగలు 4 months రేయింబగలు, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి కనబట్టలేదు. హి వాజ్ క్రయింగ్, హి వాజ్ ప్రేయింగ్, హి వాజ్ క్రయింగ్, హి వాజ్ ప్రేయింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్పందన, దేవునికి స్పందించేవారు కావాలి. ఈ రోజున దేవునికి స్పందించే వారిని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హూ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్. సంఘములను గుర్తించడం లేదా? సంఘములను చిన్న పాత్రన? సంఘములను ఎవరు తెలియటం లేదా? ఇఫ్ యు రెస్పాండ్ లైక్ నెహెమ్యా, గాడ్ విల్ గోయింగ్ టు యూజ్ యు ఏ మైటీ వే. హల్లెలూయా. నువ్వు దేవునికి నెహెమ్యా వల్ల స్పందించినట్లయితే దేవుడు నెహెమ్యా వల్ల నిన్ను గొప్పగా వాడుకోబోతూ ఉన్నాడు. నెహెమ్యా అంటే ఎవరికి తెలీదు. There is no one knows about Nehemiah, but God knows Nehemiah. దేవునికి నెహెమ్యా తెలుసు. నెహెమ్యా ఇక్కడ చూస్తూ ఉన్నాం, దేవునికి స్పందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే స్పందించే మనస్సు, స్పందించే హృదయం వస్తుందో, then we will know we are empty people, we are nothing, we are empty vessel. ఎప్పుడైతే మనం స్పందిస్తామో మనకు అర్థమైపోతుంది, మనకు తెలిసిపోతుంది మనం ఎవరు అంటే ఏమీ కాము, మనం ఎవరు అంటే మనం ఒప్పుకుంటాం. We will confess it. Nehemiah started to confess of his, he can do nothing except God. నెహెమ్యా ఏం చేస్తున్నాడు ఇక్కడంటే, రెండోదిగా మనం చూస్తే ఎప్పుడైతే స్పందించాడో నెహెమ్యా ఒప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు. he was confessing, ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున చాలా ప్రాముఖ్యం. ఒప్పుకునేవారు తక్కువ. అమ్మా నువ్వు అబద్ధమాడవు కదంటే, నేను అబద్ధమాడలేదు. మనం బైబిల్ని చూస్తున్నాం కదా, పేతురు గారిని చూస్తున్నాం కదా. పేతురు, నువ్వు ఆయన శిష్యులు ఒకడు కదా? భలేవాడే, నాకు అసలు ఆయన ఎవరు తెలియదు. బట్ వచ్చాడు, ఏమయ్యా నిన్న ఆయనతో చూసాక నిన్ను, భలేవాడే, నువ్వెవరు చూసావు అనుకున్నావు, అందరు నా మొహంలా ఉంటుంది. చిన్నపిల్ల వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ఆయనతో ఆ తోటలో నిన్ను చూశాను నేను. భలేదానివమ్మా నువ్వు. జత గమనించండి, ఒప్పుకునే మనసు కావాలి. ఈ రోజున ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జాగ్రత్త గమనించండి. గొప్ప ఉద్యోగం రావాలి అంటే, గొప్ప మార్పు రావాలి అంటే ఒప్పుకునే మనసు ఉండాలి. హల్లెలూయా. ఒప్పుకోవటం, నీ పాపాలు ఒప్పుకోవటం, నీ యొక్క నైతికతను ఒప్పుకోవటం, నీ వల్ల కాదని ఒప్పుకోవటం, నువ్వు బలహీనురాలు అని ఒప్పుకోవటం. నెహెమ్యా ఒప్పుకున్నాడు. నెహెమ్యా కెనాట్ చేంజ్ ఎనీథింగ్. నెహెమ్యా ఎటువంటి పరిస్థితుల్లో దేవుని కూడా మార్చివేయగలడా? మార్చలేడు. హీ కెన్ డూ నథింగ్. నెహెమ్యాకు తెలుసు నెహెమ్యా ఏమి చేయలేడని. కాబట్టి నెహెమ్యా ఏం చేస్తున్నాడు? దేవునికి స్పందిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర స్పందిస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా స్టార్టెడ్ టు కన్ఫెస్. నెహెమ్యా ఒప్పుకున్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తున్నాం 6వ వచనములో అంటూ ఉన్నాడు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. జత గమనించండి, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఏమంటే మనం తప్పుదాలు ఒప్పుకోవడానికి, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఒప్పుకోవడానికి, మనలో ఉన్నటువంటి గర్వాన్ని ఒప్పుకోవడానికి, మనలో ఉన్న మోసాన్ని ఒప్పుకోవడానికి మనకు అహం అనేది అడ్డు వస్తుంది, మనకు చదువు అనేది అడ్డు వస్తుంది, మనకి మగతనం అనేది అడ్డు వస్తుంది, మనకు ఆడవారిని స్థితి అడ్డం వస్తుంది. ఏమండి జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నువ్వు అడ్డుగోడలు తొలగించుకోకపోతే, ఈరోజు నువ్వు ఒప్పుకోకపోతే నీ జీవితంలో దేవుని శక్తిని చూడలేవు, నీ జీవితంలో దేవుని కార్యాలను చూడలేవు, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేవు. ఇఫ్ యు వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ కన్ఫెస్ దట్ యు ఆర్ నథింగ్. యూ షుడ్ కన్ఫెస్ ఎవ్రీ సిన్ ఆఫ్ యువర్స్, హిడెన్ సిన్స్, రహస్య పాపాలు, ఎవరికి తెలియని పాపాలు, తల్లిదండ్రులు తెలియకుండా చేసే పాపాలు, భర్తకు తెలియకుండా భార్య తెలియని భర్తకు
చేసే పాపాలు ప్రతిదీ ఒప్పుకోవాలి. ఈరోజు సెల్ ఫోన్ వచ్చేసి రహస్య పాపాలు ఎక్కువ చేసేస్తుంది. ఒకనొకప్పుడు రహస్య పాపాలు అంటే ఇంటి ముందుకు పరిగెత్తుతాం వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏమైపోయింది, సెల్ ఫోన్లను మొత్తం ఎవరు చూడరు. అమ్మ చూడు, నాన్న చూడరు, ఎవరు చూడరు. జాగ్రత్త గమనించండి, నువ్వు తప్పించుకోలేవు. రహస్యమైనది ప్రతిదీ కూడా దేవునికి మరుగై లేదు. గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్, ఎవ్రీ హిడెన్ థింగ్, ఎవ్రీ హిడెన్ ఎజెండా. దేవుడు మరుగున రహస్యంగా చేస్తున్న ప్రతి ఎజెండా దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు దేవుడు కేవలం క్రైస్తవులకే దేవుళ్ళే, మనం చేసేది చూడలే అనుకోవచ్చు. నో 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 నో, గాడ్ కెన్ సీ ఇండియా, గాడ్ కెన్ సీ ద ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ హెవెన్. దేవుడు పరలోకము నుండి భారతదేశమును, ఆంధ్ర రాష్ట్రమును, గుంటూరును, ఈ తుఫాన్ నగరును, దేవుడు ప్రపంచ దేశాలను అన్నిటిని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ గ్లోబ్. దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన చేతిలో బంతుంది, ఇట్లాగా భూగోళమైన బంతి చుట్టూ ఆయన చూస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ లైక్ వాకింగ్ లైక్ దిస్. ఇట్లా బంతి తిరుగుతూ ఉంది, దానికి మీదుగా ఉండి దేవుడు అన్ని చూస్తున్నాడు. వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్. మన అజెండాలు క్రైస్తవులని వారు చూడలేకపోవచ్చు, దేవుని పిల్లని వారు చూడకపోవచ్చు, కానీ వారి దేవుడు చూస్తున్నాడు. ఎవరం తప్పించుకోలేము. ప్రతి ఎజెండా కూడా దేవుడు కొట్టివేస్తాడు. ప్రతి ఎజెండా కూడా దేవుడు భూస్థాపితము చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే మనముగా ఏం చేయాలంటే స్పందించే వారముగా ఉండాలి. మనముగా ఏం చేయాలంటే తిరిగి కట్టే వారముగా ఉండాలి. మనముగా ఏం చేయాలి అంటే ఒప్పుకునే వారముగా ఉండాలి. వీ షుడ్ రెస్పాండ్, వీ షుడ్ కన్ఫెస్. మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మనం చూస్తున్నాం, 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు దగ్గర పెడదామా? లెట్స్ క్లాప్స్ అండ్ గ్లోరిఫై గాడ్. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఇది చాలా ప్రాముఖ్యం. మన పిల్లలకు నేర్పించాలి ఒప్పుకోవటం, మనం నేర్చుకోవాలి ఒప్పుకోవటం. ఏమని మనకేం అడ్డం వస్తుందంటే మనకు పెద్దరికి అడ్డం వస్తుంది, మన వయసు అడ్డం వస్తుంది. ఒప్పుకోవాలంటే నన్ను చిన్న చూపు చూస్తారేమో. నో 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 పేతురు అంతటి వాడే ఒప్పుకున్నాడు. పేతురు అంతటి వాడిని పౌలు గద్దిస్తూ అన్నాడు. ఒప్పుకుంటున్నారు దేవుని సేవకులు, బైబిల్ ఉంటున్న వారు ఒప్పుకుంటున్నారు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. ఈరోజు నా ఒప్పుకునే మనస్సు చాలా ప్రాముఖ్యం. ఒప్పుకునే మనస్సు నీకుందా? నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు దీవించబడతావు. నువ్వు ఒప్పుకుంటేనే నీ అడ్డుపనులు తొలగిపోతాయి. నువ్వు ఒప్పుకుంటేనే నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. ఒప్పుకునే మనస్సు. అయ్యా నేను తప్పు చేశాను, మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మతగినవాడు, నీతిమంతుడు, మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. జత గమనించండి. మోషే ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. మోషే పైకి ఎక్కిరా అన్నాడు. నువ్వు నిలబడ్డ చోటు పరిశుద్ధమైన చోటు, చెప్పులు విడిచి రా అంటూ ఉన్నాడు. దగ్గరికి వెళుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రజల బాధను చూశాను, వారి కష్టాన్ని చూశాను, వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి దిగి వచ్చాను. మోషే బయలుదేరు అంటూ ఉన్నాడు. మోషే అన్నాడు, అయ్యా నేను ఒప్పుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేనేమి చేయలేను, ఇది నాకు నా స్తోమతకు మించింది. రాజుతో మాట్లాడాలా, ఆ రాజ్యంతో నేను పోటీ పడాలా? ఐ కెన్ డూ నథింగ్, ఐ కెనాట్ డూ మై సెల్ఫ్. నాకు నేనుగా చేయలేను. మోషే ఒప్పుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. నిర్గమాకాండం రాసుకునే అవసరం లేదు, కానీ నిర్గమాకాండం 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మనం చూస్తున్నాం. 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు 10వ వచనంలో, అన్నట్టు 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలులను ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను. 11వ వచనంలో చెప్తున్నాడు. 12వ వచనం చివరిలో, నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను. మోషే ఒప్పుకుంటున్నాడు. మోషే కన్ఫెసింగ్ హిమ్సెల్ఫ్. మోషే ఒప్పుకుని నేను చేయలేను, నా వల్ల కాదు. దేవుడు చెప్తున్నాడు, ఒరే పిచ్చోడా మోషే, నేను ఒంటరిగా పంపను, నేను నీతో వస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, నేను ఒక్కనే చేయలేని ఒప్పుకుంటామో, దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. గాడ్ విల్ గివ్ ఏ గ్రీన్ సిగ్నల్. నేను నీతో వస్తాను మోషే, నువ్వు భయపడొద్దు మోషే. జతగా గమనించండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమండి, గ్రేట్ రివైవల్ స్టార్ట్స్ వెన్ వి కన్ఫెస్ దట్ వి అలోన్ కెన్ డూ నథింగ్ ఎక్సెప్ట్ గాడ్ ఇంటర్వెన్. అంటే దేవుడు జోక్యం చేసుకోవడం తప్ప, దేవుడు చేసుకోవడం ద్వారా తప్ప మనముగా ఏమీ చేయలేం. ఉద్యోగం రావాలి అంటే దేవుడు కలుగు చేసుకోవాలి.
గొప్ప మార్పు రావాలి అంటే దేవుడు కలుగు చేసుకోవాలి. దేవుడు కలుగు చేసుకోవాలి అంటే నెహెమ్యా వలె ప్రార్థన చేయాలి. నెహెమ్యా వలె తిరిగి కట్టే వారంగా ఉండాలి. నెహెమ్యా వలె స్పందించే వారంగా ఉండాలి. నెహెమ్యా వలె ఒప్పుకునే వారంగా ఉండాలి. నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున యవ్వనస్తులకి, ఈ రోజున యవ్వన స్త్రాలకు ఒప్పుకోవడం అంటే చాలా నామోషి. తప్పు ఒప్పుకోవడం అంటే తలదీసినంత బాధ. ఒప్పుకోవడానికి ఒప్పుకోరు. చాలామంది కుటుంబాల్లో భార్యలు భర్తలు ఎలా ఉంటారంటే ఒప్పుకోవడానికి ఎవరిని నామోషిగా ఫీల్ అయ్యి ఉరేసుకొని చనిపోయిన వారు ఉంటున్నారు. ఒప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యి ఎవరిని అడ్రస్లో కొనుగో పోయిన వారు ఉంటున్నారు. ఈరోజు నన్ను ఒప్పుకుంటావా? నెహెమ్యా మనం ఒప్పుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే ఒప్పుకున్నాడు. నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. గమనించాను. ఆ మోషే గురించి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ 11వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలను యోచించి. గమనించండి. మోషే ఏం చేస్తున్నాడు అంటే దేవునితో మాట్లాడి ఆ దేవుని తెలుసుకొని ఆ రాబోతున్న మెస్సయ్యాను, ఆ రాబోతున్న యేసయ్య కోసం నేను వెళతాను, యేసయ్య కోసం నేను వెళతాను అని ముందుకు వస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, ఆ మోషేను చంపజూస్తున్నటువంటి రాజు, ఆ మోషేను చంపజూస్తున్న మనుషులందరూ చనిపోయారు కాబట్టి నువ్వు బయలుదేరు పో అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. వెన్ వి కన్ఫెస్, మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఈ రాత్రి ఈ ఉపవాస కూడికలు మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలని సంపూర్ణంగా మార్చివేయునుగాక. మీ కుటుంబ జీవితాలను, మీ భర్తలను, మీ బిడ్డలను, వారి భవిష్యత్తును గొప్పగా దీవించునుగాక. మీ సంఘమును, మీ సేవకుల కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. వీక్షిస్తున్న వారు, కూర్చున్న వారు, సంఘాలు, కుటుంబాలు దేవుడు గొప్ప మార్పును తీసుకువచ్చును గాక. గమనించండి. నెహెమ్యా పూనుకున్నాడు టు రీబిల్డ్. తిరిగి కట్టడం నెహెమ్యా పూనుకున్నాడు. దేవునికి వెంటనే స్పందిస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఏం జరుగుతున్నప్పుడు అంటే గాడ్ గేవ్ గ్రీన్ సిగ్నల్. దేవుడు అన్నాడు, ఇదిగో ఇక నువ్వు బయలుదేరవచ్చు, యూ కెన్ స్టార్ట్ నౌ. నెహెమ్యా చాప్టర్ 2 verse 4 and 6. అప్పుడు రాజు ఏమి కావలసి నువ్వు మనవి చేస్తున్నావు అనగా వెంటనే నెహెమ్యా ఆకాశమందల దేవునికి నేను ప్రార్థన చేసి ఇలా అంటూ ఉన్నాడు. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగానే, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని అడిగాడు. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చప్పులు వెనుక పడదాం. గాడ్ గివెన్ గ్రీన్ సిగ్నల్. దేవుడు రాజుతో మాట్లాడి నువ్వు వెళ్ళు నెహెమ్యా అంటూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబులు రావటం లేదా? అయితే ఒప్పుకుందాం. ప్రభువా, మాకు మేముగా ఏం చేయలేము, వీఆర్ వీకర్ పీపుల్, మేము బలహీనులము అయ్యా, మేము ఒంటరిగా ఏమేం చేయలేము, నీ సహాయం మాకు కావాలి. నెహెమ్యా వల్ల మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు నెహెమ్యాకి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. నెహెమ్యా యు కెన్ గో. ఎప్పుడైతే నెహెమ్యా నిలబడి రాజు ఏం కావాలని అడుగుతున్నాడో అప్పుడు వెంటనే నెహెమ్యా మనసులో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ఇలా మాట్లాడుతున్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ ఇన్సైడ్. ఆకాశమందులో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు రాజు హృదయాన్ని, రాణి హృదయాన్ని కదిలించేశాడు. వాళ్ళు అంటున్నారు, నీకు ఎంతకాలం పట్టింది, ఎంతకాలం ప్రయాణము, ఏం కావాలి నీకు, వాట్ యు వాంట్, వాట్ యు నీడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. వెన్ గాడ్ స్టార్ట్స్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్, ఇమ్మీడియట్లీ సేమ్ టైమ్ సాటన్ వాంట్ టు వర్క్స్ ఇన్ అవర్ లైఫ్ అగైన్స్ట్ us. ఎప్పుడైతే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడో వెంటనే అపవాది మనకి వ్యతిరేకంగా పనిచేయడము ప్రారంభిస్తాడు. అపవాది మనకి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తారు. చాలామంది 2 రకాలుగా ఉంటారు ప్రజలు. నేను ముందు చెప్తాను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు నెహెమ్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మన జీవితంలో మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఎప్పుడు అంటే మనం స్పందించే వారంగా ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే మనము ఒప్పుకునే వారంగా ఉన్నప్పుడు. గమనించండి. నువ్వు ఒప్పుకోవాలి, నీ స్థితిని ఒప్పుకోవాలి, నీ అంతరంగాన్ని ఒప్పుకోవాలి, నీ స్వభావాన్ని 'Are you ready to confess? నువ్వు సిద్ధంగా ఉన్నావు ఒప్పుకోవడానికి?
సపోజ్ నేను మీ అందరికి ఒక తెల్ల పేపర్ ఇచ్చాను అనుకోండి, రాయగలరా? నేను ఈ విషయంలో తప్పిపోయాను, నేను ఈ విషయంలో ఈరోజు కోపడ్డాను, నేను ఈ విషయంలో అసూయ, ఈ విషయంలో ద్వేషం, ఈ విషయంలో నా భర్త మాట వినలా, ఈ విషయంలో నా తల్లిదండ్రుల మాట వినలా, ఈ విషయంలో నా భార్య మాట వినలేదు. ఇంత పెద్ద చిట్టి వచ్చేస్తాడు, ఇంత పెద్ద చిట్టి వచ్చేస్తాడు. ఇన్ని ములులు పెట్టుకొని, ఏమండి, ఇంత చెత్త పెట్టుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించమని ఎట్లా ఆశీర్వదిస్తాడు? యు హ్యావ్ టు క్లీన్ యువర్ హార్ట్. అందుకే ఇంగ్లీష్ పాఠం, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ లార్డ్ అంటాడు. నాలో నూతన హృదయము సృష్టించు ప్రభు అంటాడు. కాబట్టి ఈరోజు ఆలోచించాలి, ఒప్పుకునే మనస్సు, ఒప్పుకునే హృదయం, కన్ఫెషన్. నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు, ఇశ్రాయేలు కుమారులు, ఇశ్రాయేలు మేము మా ఇంటి వారిని నీకు వ్యతిరేకంగా, నీకు అసహ్యంగా పాపము చేసి ఉన్నాం. ఏమండి, దేవుడు ఎవరు అంటే, మనం బలహీనలను ఒప్పుకున్నప్పుడు ఆయన 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 ఉన్నతమైన బలంతో మనలను దర్శిస్తాడు. హీ విల్ విజిట్ అస్. ఏం చూస్తున్నామంటే, హీ గివ్స్ ఎ గ్రీన్ సిగ్నల్. ఆయన ఏం చేస్తాడంటే మనకి వెంటనే సరే అని చెప్పేస్తాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. రైట్, నేను మీతో వస్తానని చెప్తాడు. అదే చూస్తున్నా మోషేతో చెప్తున్నాడు, నేను నీతో వస్తాను, నీ అన్నను నీకు నోటి బోరుగా ఉంచుతాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఒంటరిగా పంపట్లేదు మోషే, ఐ విల్ వాక్ విత్ యూ. ఇదిగో నీ చెయ్యి నీ గుండె మీద పెట్టుకో, తీయి బయటికి, పెట్టుకుంటే కుష్టం, తీస్తే మామూలుగా అయిపోతుంది. ఇదిగో ఈ కర్ర కిందే పాము అయిపోతుంది, దాన్ని తోక పట్టుకో, మామూలుగా మారిపోతుంది. నేను నీతో తోడుగా ఉంటాను. గమనించాను, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడో వెంటనే అపవాది మన కుటుంబంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు జొరబడతాడు, వాళ్ళు జొరబడి పని చేయడం ప్రారంభిస్తారు మనకు వ్యతిరేకంగా. వై? బికాస్ వెన్ గాడ్ వర్క్స్, సాటన్ వర్క్స్ అగైనెస్ట్ us. మనతో దేవుడు పని చేయడం ప్రారంభించినప్పుడు అపవాది మనకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తాడు. జత గమనించండి, దీన్ని చూశాడు నెహెమ్యా ముందుగానే. నెహెమ్యాకి ఇది ముందే కనబడిపోతుంది. నెహెమ్యా saw that బిఫోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రాబోతున్న నెలల్లో, రాబోతున్న సంవత్సరాల్లో, ఆ యెరూషలేము కట్టబోతున్న రోజుల్లో ఏం జరగబోతుందో దేవుడు నెహెమ్యాకి ముందే చూపించాడు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, 2nd chapter verse 7, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము ఇలా చెప్తున్నాడు నెహెమ్యా, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను. ఏంటి? నెహెమ్యా నా మనిషి, నెహెమ్యాను ఎవరు ముట్టొద్దో. చప్పలు పడదామా? జత గమనించండి, రాజుగారి ప్రొటెక్షన్లో, రాజుగారి భద్రతలో. కారణం ఏమిటి? నెహెమ్యాకు ముందే తెలుసు, ఇదిగో శత్రువులు బయలుదేరుతూ ఉన్నారు, మన చుట్టే ఉంటారు, మనల్ని కిందకు గుంజాలని చూస్తూ ఉంటారు. దేవుడు మనలో పని చేస్తూ ఉంటాడు, మన చుట్టే ఉంటారు. మీ చుట్టే ఉంటారు మీ స్నేహితులాగా, మీ చుట్టే ఉంటారు బంధువులాగా, మీ చుట్టే ఉంటారు మంచివాళ్ళలాగా నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నువ్వేమో విడిచిపెట్టకూడదంటే, నువ్వు దేవుని బిడ్డవాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వెప్పుడు దేవుని స్పందిస్తూ ఉండాలి. నువ్వెప్పుడు ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు, విశ్వాస జీవితాన్ని కోల్పోకూడదు, దేవునితో సహవాసాన్ని కోల్పోకూడదు. ఇవి ప్రాముఖ్యం. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నెహెమ్యాకు ముందుగానే శత్రువులు ఉంటున్నారు. అక్కడ 3 యూదేతర స్థానిక గవర్నర్లుగా పనిచేస్తున్నారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబ్బీయుడైన గేషేమును, ఈ 3 శత్రువులు బయలుదేరారు. నెహెమ్యాకు ముందుగానే బయలుదేరారు. నెహెమ్యా వస్తున్నాడా? రాని. ఎలా కడతాడు మేము చూస్తాం, ఏం చేస్తాడు మేము చూస్తాం, ఎలా సాధ్యమైతే మేము చూస్తాము. దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుడు పనిచేయడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక రీతిగా అపవాది పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకనే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనం 9వ వచనం ఇలా చెప్తూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చూస్తూ ఉన్నాం? నెహెమ్యా కాలంలో నెహెమ్యా బయలుదేరాడు. నెహెమ్యా యెరూషలేము వస్తూ ఉన్నాడు. వస్తుండగా మార్గ మధ్యలో అందరికీ తాకీదులు ఇస్తున్నాడు. ఈయన నెహెమ్యా, అర్థహశస్త రాజుగారు పంపారు, ఈయన ముట్టుకోకూడదు, ఈయన ఎవరు చేయకూడదు, ఈయన పానండి, ఈయన వదలండి. నెహెమ్యా యెరూషలేముకి వచ్చి యెరూషలేము మొత్తం తిరుగుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, సౌత్ నార్త్ ఈ వాల్స్ ఉంటాయి, యెరూషలేము చుట్టూ ఇట్లా ఉంటాయి గోడలు. ఇది సౌత్ సైడ్ అనమాట. 2019లో నేను వెళ్ళాను, మే మాసంలో వెళ్ళాను. 15 రోజులు యెరూషలేములోనే ఉన్నా. ఇలా చెప్పనివ్వండి, ఇది యెరూషలేము, ఇదంతా లోపల యెరూషలేము. ఇవన్నీ 4 భాగాలు ఉంటాయి లోపల. ఇది గోడ చుట్టూ ప్రాకారం, యెరూషలేము ప్రాకారం, నెహెమ్యా చెప్పే ప్రాకారం. అక్కడి నుంచి ఇక్కడ నడవడం నాకు పొద్దున 10 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 2 వచ్చేసరికి ఇలాగ నడుచుకుంటూ వచ్చాను. మనం ప్రభుత్వం ద్వారా వెళితే నడవలేం, కింద నుంచి చూస్తాం అంతే, టైం ఉండదు. నేను ఒంటరిగా వెళ్ళాను. రెండోసారి యెరూషలేములో ఉన్నాను, అక్కడే ఉన్నాను. అది చూడాలి, ఈ గోడలు ఎక్కాలి, వీళ్ళు ఎట్లా కట్టారు, ఈ గోడలు చూడాలని చెప్పేసి ఆ గోడ ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచేసరికి మధ్యాహ్నం అయింది. మళ్ళీ వదిలిపెట్టలా, మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ దాకా దిగి వచ్చాను. ఈ నెహెమ్యా గోడలు, ఈ గోడలు మనం చూస్తున్నాం, పెద్ద గోడలు, శత్రు దుర్భేజమైన గోడలు, ఎవ్వరు కూడా లోపల రారు. ఆ గోడలు మేము పైకి చూస్తే చాలా దూరం నుంచి అందరూ మనకు కనబడతా ఉంటారు, వస్తున్న వాళ్ళు కనబడతా ఉంటారు. అంత పెద్దవి, దగ్గరగా ఇంతలా ఉంటుంది ఒక్కొక్క గోడ, అంత పెద్ద గోడలు. చూడండి, పటిష్టమైన పట్టణం, అది యేసయ్య యొక్క దేవుని యొక్క రాజధాని. నెహెమ్యా అనుకున్నాడు, దేవుని కోసం దేవుని పట్టణాన్ని ఏది ఏమైనా నేను కడతా, ఐ విల్ రీబిల్డ్ ఇట్, నేను తిరిగి కడతాను. నా ప్రాణం పోయినా, నా జీవితం పోయినా, నేనేమైనా సరే. ఈరోజు ఆలోచన చేయాలి, దేవుని బిడలంగా దేవుని వాక్యానికి స్పందిస్తున్నామా? సేవకులు చెప్పే మాటలకు స్పందిస్తూ ఉన్నామా? ఏమండి, దేవుని వాక్యానికి స్పందిస్తూ ఉన్నామా? ఏం జరుగుతుంది ఇక్కడంటే, నెహెమ్యా పని పూనుకున్నాడు, శత్రువులు రానే వచ్చారు. అనేక రీతులుగా కొన్ని వాక్యాలు ముందుకు తీసుకొస్తాను. 4వ అధ్యాయములు అంతా అదే, 4వ అధ్యాయంలో మొత్తం అదే. 1వ వచనం 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, 2వ వచనం, షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తామంటే తామే ఈ పని ముగింతురా. జాగ్రత్తగా గమనించండి, ఎంత హేళన చేస్తున్నారు. 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, సన్బల్లటును, టోబియాను, అరబీలను, అమ్మోనీయులను, అస్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు విన్నప్పుడు మిగుల కోపబడి 5 రకాల ప్రజలు మళ్ళా పోగవుతున్నారు యెరూషలేము మీదకి. జాగ్రత్తగా గమనించండి, ఎంత మండుతూ ఉంటామో అంత బయట మనకు వ్యతిరేకత వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు. క్రొత్త నిబంధన మనం చూసాం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచ్చినాం, వారిని మీరు ఎదిరించండి అంటున్నాడు. ఎదిరించండి. మనం చూస్తే ఒకవైపు టాపీతో గోడ కడుతూ ఉన్నారు, ఇంకొక వైపు కత్తి పట్టుకొని ఉన్నారు. ఒకవైపు పని చేస్తూ ఉన్నారు, ఒకవైపు కత్తి పట్టుకొని ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేయాలి, రాబోతున్న రోజులు ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు. నెహెమ్యా లాంటి సహోదరులు, నెహెమ్యా లాంటి సహోదరులు కావాలి, విశ్వాస వీరులు కావాలి, దేవుని కోసం మండే వాళ్ళు కావాలి, దేవుని కోసం నెహెమ్యా లాంటి యవనస్తులు మన సంఘాల్లో లేచునుగాక. దేవుని పిల్లలారా, ఏం జరుగుతుందంటే అనేక మంది వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారు, అనేక మంది వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే 6వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయములో, ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు పాపము, 6వ అధ్యాయం 13వ వచనం ఏం చేస్తున్నారు అంటే, నెహెమ్యా మీద ఏమండి లంచం ఇచ్చేలా, నెహెమ్యా మంచివాడు కాదు, నెహెమ్యా చెడ్డవాడు, నెహెమ్యా మోసగాడని చెప్పిస్తూ ఉన్నారు. 6వ అధ్యాయం 13వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో ఇంకా అక్కడ చూస్తున్నాం, నా దేవా వారి క్రియలు బట్టి టోబియాను, సన్బల్లటును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవాధ్యాయం ప్రవక్తలని జ్ఞాపకము చేస్తాము. చివరికి వీళ్ళని వేరైపోయి వ్యతిరేకమవుతారు, మనలోని వేరైపోయి వ్యతిరేకమవుతారు. డబ్బుకో దేనికో దానికో ఆశించి. వారు నిత్యత్వ విలువ వారికి తెలియదు, ఏసీఎస్ సిలువ రక్తం విలువ వారికి తెలియదు, ఏసీఎస్ సిలువ త్యాగం విలువ వారికి తెలియదు. ఈ రోజున ఆలోచన చేయాలి. ఇంత జరుగుతున్నా కూడా ఏం చేస్తాం? మనమైతే పారిపోతాం.
మణిపూర్ అదేగా మనం చూసింది. అందరూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఏమండి కొండలకి గుట్టలకి పరిగెడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దే నెవర్ స్టాప్డ్ ప్రేయింగ్. వాళ్ళు ప్రార్థన చేయటం ఆపలేదు. చప్పలు దెంకబడదామా? లెట్ us see the word of God. నెహెమ్యా 4వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి, మేము భయపడి ప్రార్థన చేసామని చెప్పట్లా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగలు కావలి ఉన్నారు. 14వ వచనంలో అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుడినట్లు ఏంటంట యుద్ధము చేయుడి. ఏం చూస్తున్నాము పేతురు పత్రికలో? వారిని ఏం చూస్తున్నాం? రెండు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? 2 మ్యాచ్ అవుతున్నాయా? ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, మీ కుటుంబం కోసం, మీ సహోదరుల కోసం, మీ కుమార్తెల కోసం, మీ కుమారుల కోసం మీరేం చేయాలి? యుద్ధం చేయమంటే కొట్లాడమని చెప్పట్లేదు. లెట్ us pray. ప్రార్థన దేవుని దగ్గర కనిపెట్టడం, ప్రార్థన. అక్కడే చెప్తున్నాడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాడు, వారిని మీరు ఎదిరించండి, అపవాదిని మీరు ఎదిరించండి. ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు యుద్ధము చేయండి అని అంటిని. 20వ వచనంలో, కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యాలి. జాగ్రత్త గమనించండి. రీబిల్డ్, తిరిగి కట్టబడాలి మన జీవితాలు, మన సంఘాలు. ఏమండి స్పందన. నెహెమ్యా స్పందిస్తూ ఉన్నాడు, నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. వెంటనే అపవాది కూడా పనిచేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం యోబు జీవితంలో అపవాది ఎలా పనిచేశాడు. యోబుకు అనారోగ్యం కలుగు చేస్తున్నాడు, యోబు కుటుంబం మీద దాడి చేస్తున్నాడు, యోబు ఆస్తి మీద దాడి చేస్తున్నాడు, యోబు పంట పొలాల మీద దాడి చేస్తున్నాడు. అయినా యోబు ప్రార్థన చేయడం ఆపలేదు, యోబు విశ్వాసం సన్నగిల్లేదు. ఇక్కడ అదే జరుగుతుంది. నెహెమ్యా కాలంలో, నెహెమ్యా జీవితంలో కూడా అదే జరుగుతుంది. అదే మనం అనుకోండి ఏం చేస్తాము, ఇక్కడ కాకపోతే ఇంకోసారి కట్టుకోవచ్చు ఇల్లు అని చెప్పేసి మనం స్థలం మార్చేస్తాం, మనం ఊరిని మార్చేస్తాం. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తా? యెరూషలేమే మా నివాసం, యెరూషలేములో మేము ఉంటాం. యెరూషలేం కట్టబడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరు వచ్చినా, చివరికి రాజుకు మరి చెడుగా వర్తమానం తీసుకెళ్తున్నాడు. నెహెమ్యాకు రాజుగా ఉంటున్నాడు అని చెప్పేసి మనుషులకు డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చెప్పిస్తున్నారు నెహెమ్యా మీద. అయినా నెహెమ్యా భయపట్ల. నెహెమ్యా నిలబడుతూ ఉన్నాడు. హీ నెవర్ స్టాప్డ్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం ఆపు చేయలేదు. బైబిల్ చెప్తుంది 6వ అధ్యాయం 9వ వచనంలో, నేను ఇటువంటి కార్యమును మేమంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నువ్వు కల్పించుకుంటావని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచము. హల్లెలూయా. ఏం చూస్తున్నాం ఇక్కడంటే నెహెమ్యా తిరిగి కడుతూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. హీ వాజ్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ గాడ్. దేవుని పైన పూర్తిగా ఆధారపడుతున్నాడు. హీ ఫినిష్డ్. ఆయన జాగ్రత్తగా గమనించండి, ఇన్ని సమస్యల్లో ఉన్నా కూడా, ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆయన ముగించేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం అన్నాడు, ఈ ప్రకారముగా ఏలుల మాసమందు 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. హల్లెలూయా. నిద్రపోతున్న అందరం కలిసి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్న అందరం కలిసి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళమే చెప్దాం హల్లెలూయా అని. హల్లెలూయా. ఎంత గమనించండి. ఈరోజు ఆలోచన చేయాలి. ఒక పక్క ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క దేవుని స్పందిస్తున్నాడు, ఒక పక్క ఒప్పుకుంటున్నాడు, ఇంకో పక్క దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఒక పక్క శత్రువులు, ఒక పక్క దేవుని యొక్క పట్టణం నిర్మాణం. అయినా ఇన్ని ఇబ్బందుల్లో
శత్రువులు అందరూ గుమ్ముగూడి ఓ నో అనే మైదానంలోనికి రమ్మంటూ ఉన్నారు. చెప్పాడు, ఓ నో నేను రాను అని చెప్తున్నాడు తప్ప వెళ్ళటం లేదు. తిరిగి గమనించండి, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమై. ఈ ఫినిష్డ్ వెల్. ఆయన ముగింపు గొప్పగా ఉంటూ ఉంది. దేవుని పిల్లరా, ఆలోచించేద్దాం. నెహెమ్యా డిజైర్ టు రీబిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. నెహెమ్యా ఆశ, నెహెమ్యా కోరిక, నెహెమ్యా తృష్ణ ఏమిటంటే యెరూషలేం ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. గలతీ సంఘంలో ఉన్నటువంటి వారిలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని చెప్పేసి హీ వాజ్ బికమ్ ఎ ప్రెగ్నెంట్. ఆయన గర్భవతిగా, నేను ప్రసవేదన కలిగి ఉంటున్నాను, నాకు ప్రసవేదన వస్తుంది, మిమ్మల్ని మీలో క్రీస్తు నన్ను చూడాలి అంటూ ఉన్నాడు. గమనించండి, ఆ దేవాది దేవుడు మనుషులు తమ జీవితాలను కోల్పోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. మనుషులు జీవిస్తుండగానే ఏమండి వారి జీవితాల్లో బ్రతుకులు కాలిపోతున్నాయి, తగలబడిపోతున్నాయని చెప్పి గుర్తించి యేసుక్రీస్తుగా స్పందించి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనందరినీ ప్రేమించి మనము మన జీవితంలో పాపము నుండి, శాపము నుండి, నరకము నుంచి విడిపించబడాలని యేసుక్రీస్తుగా జన్మించి 33 సంవత్సరాలు లోకంలో ఉండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే మన బ్రతుకులను కట్టడానికి, మన రక్షణలో తీసుకువెళ్ళడానికి, మనము ఆ పరమ యెరూషలేం తీసుకువెళ్ళడానికి. ఇక్కడ నెహెమ్యా చూస్తున్నాం, యెరూషలేం గోడలు కట్టి మరి ఎవరైతే వెళ్ళిపోయారో, బానిసలు కొనిపోయారో ఆ ప్రజలందరూ తిరిగి వచ్చి యెరూషలేంలో నివసించాలని ఆయనకు ఆశ, ఆయనకు కోరిక. యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనమందరము కూడా పాపము నుంచి విడిపించబడి, శాపము నుంచి విడిపించబడి, నరకము నుంచి విడిపించబడి పరలోకం వెళ్ళాలని ఆయన కోరిక. బైబిల్ సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. లెట్ us see Colossians chapter 1 verse 14. 1వ అధ్యాయం 14వ వచనంలో అంటూ ఉన్నాడు, 1వ అధ్యాయం 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలస్సీ పత్రిక 1:14, గాడ్ సన్ జీసస్ paid the price for our sins and made us free. హల్లెలూయా. దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన కోసం వెల చెల్లించి మనలను విడిపించాడు, మనలను స్వేచ్ఛాపరులను చేశాడు. గమనించండి, యేసు ప్రభు ఉద్దేశం ఏమిటంటే మనమందరము కూడా పాపం అనే బానిసత్వం నుంచి విడిపించబడాలి, మనమందరము కూడా శాపము క్రింద నుండి బయటికి రావాలి. ఈరోజు అనేక కుటుంబాలు శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, శాపములో ఉంటూ ఉన్నారు. వారి జీవితంలో సంతోషము లేదు, వారి జీవితంలో ఆనందము లేదు, వారి జీవితంలో సుఖము లేదు. అన్నీ ఉన్నా కూడా వారు శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, మూడోది నరకము నుండి. మనుషులందరి లోకములో ఈ లోకంలో చనిపోయి నరకానికి వెళుతూ ఉన్నారు. ఎలా వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? కారణం ఏమిటంటే మనుషుడు జన్మ కర్మ పాపాల్లో బంధించబడ్డాడు. మనుషుడు జన్మతః పాపి, కర్మ పాపం దైనందిన జీవితంలో మోసం చేస్తూ, అబద్ధాలాడుతూ, లంచగొండితనం, వ్యభిచారము, బయటికి మాత్రం మంచి వాళ్ళు కనబడుతూ ఉంటారు, చనిపోయి నరకానికి వెళుతున్నారు. దాని నిమిత్తం యేసు లోకానికి వచ్చి మన కోసం బలి అయిపోయాడు, గొర్రె పిల్లవలే బలి అయిపోయాడు, రక్తము చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. బైబిల్ సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురీని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టలేదు, మనం పుట్టలేదు, ఇంకా ఈ భూమిని ఆయన స్థాపించలేదు. భూమికి పునాది వేయక మునిపే చెప్తున్న మాటలు ఈ మాటలు. భూమికి పునాది వేయక మునిపే దేవుని యొక్క అనాది సంకల్పములో చెప్తున్న మాటలు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురీని యందు, ఆ యేసయ్యలో, యేసే రక్తము వలన మనకు విమోచనము, మనం విడిపించబడుతూ ఉన్నాం. గమనించండి, కాలిపోయిన యెరూషలేమును తిరిగి కట్టబడినట్లుగా
ఏమంటే మనము పాపములో బందీలమైన మనము, శాపములో బందీలమైన మనలను యేసయ్య తన సిలువ రక్తం ద్వారా విడిపిస్తున్నారు. నౌ వి కెన్ గో టు హెవెన్. అందుకే యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుని పిల్లరా, ఈరోజు ఆలోచన చేయాలి. మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నాయి? నెహెమ్యా సమస్యలు వచ్చినా కూడా ప్రార్థన ఆపు చేయలేదు. నెహెమ్యా దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని మీద ఆనుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా చివరికి ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను కడుతూ ఉన్నాడు. 4 నెలలు ఉపవాసం ఉన్నాడు. 52 రోజులు ముగించేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నది ఎంత అంటే 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ప్రపంచ మానవులందరి కోసం, వాళ్ళు ఏ దేశవాసులైనా, వాళ్ళు తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, వాళ్ళు తెలుగు మాట్లాడచ్చు, హిందీ మాట్లాడచ్చు, తమిళ మాట్లాడచ్చు, కన్నడ మాట్లాడచ్చు, వారు ఏ భాషను మాట్లాడచ్చు, అందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. చనిపోయి సమాజం తిరిగి లెగుస్తూ ఉన్నాడు. ఆయన ఖాళీ సమాధిని 2 సార్లు వెళ్ళి చూడటం జరిగింది. ఆయన సిలువేసిన చోటు 2 సార్లు దర్శనం జరిగింది. ఆయన ఎక్కడైతే కొరలతో కొట్టారో ఆ చోటు మరి 2 సార్లు దర్శనం జరిగింది. ఇవన్నీ నిజాలు. చాలామంది అబద్ధాలు, కట్టుకథలు అనుకుంటారు. ఇప్పటికీ ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. దెర్ ఇస్ నో నీడ్ టు రీబిల్డ్ అగైన్. తిరిగి వాటిని కట్టలేదు. 2000 సంవత్సరాల నుంచి అవి అట్లానే మనందరికి కళ్ళకు కట్టిన కనబడుతున్నాయి. 2000 సంవత్సరాల నుంచి. డబ్బులుంటే ఎవరమని వెళ్ళి చూసి రావచ్చు. వాటిని డబ్బులుంటే ఎవరమని వెళ్ళి ఇప్పుడు కూడా చూసి రావచ్చు. కొత్తగా కట్టిన అవసరం లేదు, కొత్తగా కట్టింది కాదు. 2000 సంవత్సరాల నుంచి ఆ వాక్యం సెలవిస్తుంది. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ పురిని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి నెహెమ్యా క్షమించబడ్డాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. నెహెమ్యా ఏమండి దేవుని దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ పొందుకున్నాడు. నెహెమ్యా పని ప్రారంభించాడు, పని ముగిస్తూ ఉన్నాడు. 52 రోజులకు కట్టేస్తూ ఉన్నాడు. దేవుని సహాయముతో, దేవుని బలం పైన ఆధారపడుతున్నాడు. ఈ రోజున మనం యేసయ్య పైన ఆధారపడదామా? యేసయ్య సిలువ పైన మనం ఆధారపడదామా? యేసయ్య పైన మనం ఆధారపడితే మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం చూస్తాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మన ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడుతుంది. మన సంఘము కట్టబడుతుంది. మన సేవ కట్టబడుతుంది. క్రైస్తవుల కుటుంబాలు, క్రైస్తవ సమాజము తిరిగి కట్టబడుతుంది. తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. ప్రభువా సహాయం చేయండి. ఈ రాత్రి మీ దగ్గరికి వస్తున్నాం. ఈ 2వ రాత్రి మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. నెహెమ్యాని మేము చూస్తూ ఉన్నాం. నెహెమ్యా తిరిగి కడుతూ ఉన్నాడు ప్రభువా. నెహెమ్యా దేవునికి స్పందిస్తూ ఉన్నాడు నాయన. అయ్యా నెహెమ్యా ఎదుగు నాయన, అయ్యా ఒప్పుకున్నాడు ప్రభువా. అయ్యా దేవుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నాయన. స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని కోసం స్పందిద్దాం, ఒప్పుకుందాం మన పరిస్థితిని. ఒప్పుకుందాం, మనలో ఉన్న గర్వాన్ని ఒప్పుకుందాం, మనలో ఉన్న ప్రతి స్థితిని ఒప్పుకుందాం. ప్రభువా అయ్యా నన్ను క్షమించు నాయన, నేను పైన ఒప్పుకున్నాను ప్రభువా. నా మనస్సులో, నా హృదయంలో ఒప్పుకున్నాను. నా రాతి హృదయాన్ని ముందు పెడుతున్నాను, నా బండ హృదయాన్ని ముందు పెడుతున్నాను. అయ్యా నాకు మాంస హృదయాన్ని దయచేయండి. అయ్యా నాకు మెత్తన హృదయాన్ని దయచేయము నాయన. అయ్యా ఒప్పుకున్నాను. నెహెమ్యా ఒప్పుకున్నాడు ప్రభువా. నెహెమ్యా ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. వెంటనే ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఓ ప్రయాణములో, ఆ కట్టే విషయంలో ఎన్నో సమస్యలు, అనేకులు వ్యతిరేకంగా శత్రువులు నిలబడుతూ ఉన్నారు. అపవాది నిలబడతాడు. భయపడద్దు, విడిచిపెట్టద్దు. ఆయన అంటున్నాడు యేసయ్య, వాక్యం సెలవిస్తుంది, వారిని ఎదిరించండి, అప్పుడు అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడు. వారిని ఎదిరించండి ప్రార్థనలో. ఇదిగో క్రైస్తవ సంఘం మీదకి హింసలు, బాధలు, శ్రమలు రాబోతూ ఉన్నాయి. దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, స్పందిద్దామా, ఒప్పుకుందామా, కనిపెడదామా, ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. షందరబాబరికా ఓ రియందరబాబరియా. ఓ హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ విజిటింగ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫాదర్. షందరబారికా బాబారియా. ప్రభా మీరు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. అయ్యా మా ఈ సంఘములో నెహెమ్యా లాంటి యవనస్తులను లేపండి. నెహెమ్యా లాంటి యవనస్తులను లేపండి. నెహెమ్యా లాంటి సేవకులను లేపండి. నెహెమ్యా లాంటి మనుషులను లేపండి. నెహెమ్యా లాంటి వృద్ధులను లేపండి నాయన. ఓ హల్లెలూయా జీసస్.
యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు మా కోసం బలి అవుతూ ఉన్నారు. మా బ్రతుకులు కట్టబడాలని, మేము పాపము శాపము నరకము నుంచి విడిపించబడాలని అయ్యా మీరు బలి అవుతూ ఉన్నారు. మీరు మీ రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. అగ్ని గంధకము నుండి, అగ్ని గుండము నుండి మమ్మల్ని విడిపిస్తూ ఉన్నారు. ఓ నాయన, కాలిపోయిన అగ్నిలో కాలిపోయిన ప్రాకారములను నెహెమ్యా తిరిగి కడుతూ ఉన్నాడు. అగ్నికి ఆగిపోసిన మా బ్రతుకులను మీ సిలువ రక్తం ద్వారా తిరిగి కట్టారు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇది రక్షణ సమయం, ఇది రక్షణ దినం. ఇంకా మీరు రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా రక్షణ బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది మీ సమయం. నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిజం కావాలి. ఇదిగో నెహెమ్యాను నేను ఒప్పుకుంటాను, నెహెమ్యాను నేను స్పందిస్తాను, నెహెమ్యాను నేను ఒప్పుకుంటాను, నెహెమ్యాను తిరిగి కడతాను అని అనుకుంటే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నడితే, బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉన్నడితే, నాకు బాప్తిజం కావాలి, నాకు రక్షణ కావాలి. ఇదిగో నేను చూస్తున్నాను, నేను భవిష్యత్తు నాకు కనబడుతుంది, నేను ప్రభువుని కలిగి జీవిస్తాను. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏ కూడా ఇదిగో నెహెమ్యా వలె నన్ను దరిచేరిన అవి నన్ను మార్చలేవు. నాకు యేసయ్య కావాలి, నేను బాప్తిజం పొందుతాను అని ఎవరైనా తీర్మానం తీసుకుంటే మీ కుడిచే పైకెత్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్, వర్షిప్ యూ మాస్టర్. నేను ఇంకా బాప్తిజం పొందలేదు, నేను బాప్తిజం తీసుకుంటాను అని ఎవరైనా తీర్మానం తీసుకున్నడితే మీ కుడిచే పైకెత్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, వర్షిప్ యూ మాస్టర్, వర్షిప్ యూ ఫాదర్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో దైవ సేవకులు రాజేష్ గారిని బట్టి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో మీ సేవకుడు సేవ చేస్తుండగా మీకు స్తోత్రాలు నాయన. ఉపవాస ప్రార్థనలో వారు మీతో పెనుగులాడుతుండగా మీకు స్తోత్రాలు అయ్యా. నెహెమ్యా వల్ల మేము అడుగుచూ ఉన్నాం, మేము స్పందిస్తూ ఉన్నాం. లార్డ్, రీబిల్డర్స్, మమ్మల్ని తిరిగి కట్టండి, మా ఆత్మీయ జీవితాలు కట్టండి, మా ఆత్మ జీవితాలు కట్టండి, మా సంఘమును కట్టండి, మా కుటుంబాలను కట్టండి నాయన. రీబిల్డ్ జీసస్, రీబిల్డ్ as మాస్టర్, రీబిల్డ్ హోలీ స్పిరిట్. లార్డ్, వి రెస్పాండ్. అయ్యా మీకు స్పందిస్తున్నాం ప్రభా, నెహెమ్యా వల్ల స్పందిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. నెహెమ్యా వల్ల ఒప్పుకున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. నెహెమ్యా వల్ల ప్రభా మాకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుదురు గాక, గ్రీన్ సిగ్నల్ మేము పొందుదుము గాక. మా మార్గములు, మా భవిష్యత్తులో రాబోతున్న ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందును అయ్యా, శత్రు బేజితున్న ప్రతి పరిస్థితి ప్రార్థన ద్వారా ఎదుర్కొందుము గాక, నిలబడి పోరాడి గెలుచుదుము గాక. తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్య సిలువలో మా కోసము అయ్యా మరణాన్ని, అపవాదిని జయించి లేచారు నాయన. సిలువలో ఓడించారు ప్రభా. వీఆర్ ద విక్టోరియస్, వీఆర్ ద విక్టోరియస్. We defeated the enemy, we defeated the enemy Jesus. Oh, we thank you. You bless everyone here tonight. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, సేవకులందరూ దీవించండి, సుబానని మీరు దీవించండి. బాబు ప్రభు అదుగుతాండి ఆయన, అయ్యా సహాయం చేయండి. అయ్యా సహోదరు బాబు గారిని, సహోదరు అయ్యా అదుగుతండి. అయ్యా మరి అయ్యా రమేష్ గారిని, సహోదరులు అయ్యా అదుగుతాండి చంటి గారిని మీరు దీవించండి. వచ్చిన సేవకులందరినీ, బయటకు వచ్చిన వారిని, అయ్యా లైవ్లో వీక్షిస్తున్న వారిని మీరు దర్శించండి. అయ్యా సహాయం చేయండి. నెహెమ్యా లాంటి యవనస్తులను, సేవకులను, సహోదరుని నీవు లేవనెత్తుదువు గాక. అయ్యా అటువంటి ఉద్యోగం మాకు మా తరములో ఈ సంవత్సరం మాకు ఇచ్చుదువు గాక. మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. చక్కటి వర్తమానం. మరి రాత్రికాల సమయంలో కూడా నెహెమ్యా గురించే మరి సేవకులు మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు కూడా సేవకులు నిలవబెట్టుకొని చాలా చక్కగా ప్రియదేవులారా చూడండి, మొట్టమొదటిగా స్పందించాలి. అది ఎవరి విషయమైనా సరే దేవుడు మెచ్చుకునే విషయం. స్పందించడం అంటే ప్రియదేవులారా వెంటనే మనం దాని గురించి కదిలించబడాలి. నాకెందుకులే, మాకెందుకులే అని నెహెమ్యా అనుకుంటే పడిపోయిన ప్రాకారాలు కట్టబడేవి కాదు. రెండోది ఒప్పుకున్నాడు. మూడవది ప్రియదేవుడు దేవుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజంగా చాలా ఆధ్యాత్మికమైన మాటలు అన్న ద్వారా మరి మనందరితో తెలియపరిచున్నాడు. ఈ రోజు నుంచి నెహెమ్యా వలె మనము కూడా ఏమంటే నెహెమ్యా పాపం చేశాడా, తప్పిదం చేశాడా, అవిధేయతలు చేశాడయ్యా, మా పితరులు చేసిన పాపములు, తప్పిదములు నేను నా కుటుంబం చేశాం అంటూ ఒప్పుకున్నాడు.
తను చేసినట్లుగా వేరే వాళ్ళు చేసిన తప్పిదాలు. కాబట్టి బ్రదర్ వాళ్ళు చేసిన నాకెందుకు అనుకోకుండా మనంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకెవరన్నా తెలిసి వస్తే, మనకు తెలిసిన వారు ఉంటే, ప్రభువా ఆ బిడ్డ చేస్తున్న తప్పిదాలు దయతో మన్నించయ్యా, క్షమించయ్యా, నన్ను బట్టి నేను చేశానంటూ తీర్మానం చేసుకున్నట్లయితే దేవుని కాపుదల నిజంగా ఈ రోజున నశించిపోతున్న వారందరికీ మనం లెక్క చెప్పాలి. కాబట్టి సేవకుల నోటి ద్వారా మాట్లాడించిన ప్రతి మాటలను బట్టి ప్రభుకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. నెహెమ్యా వలె మనం కూడా ఒప్పుకుందాం, ప్రియమైన స్పందిద్దాం. మరి దేవుని వెంటనే దేవుడు కూడా స్పందించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో కమాన్ ఇంకా బయలుదేరు అని చెప్పడం జరిగింది. కాబట్టి నన్నైతే బలపరిచిన మాటలవి. మీకు ఎలా ఉందో కానీ దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాం. నిజంగా సేవకుల నోటి ద్వారా వచ్చిన మాటలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. మనందరినీ కూడా ఆ విధంగా సంతోషంతో నింపునుగాక. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనా కూటంలో కూడా ప్రభు మనతో మాట్లాడినందుకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరం ప్రభువా ఈ 2వ రోజులోని కూడా తండ్రి నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలు. దాచుకో, మాకు ఒప్పుకో దేవుని ఎదుట ఒప్పుకో. కప్పుకున్నావా నీవు నీ కుటుంబం ఏమైపోతావో తెలుసా? దేవుని కాపుదల నుంచి తొలగించబడతావు. ఈరోజు వరకు దేవుని కాపుదల భద్రతలోనే ఉన్నావు. ఇక నన్ను దేవుని సేవకులను నిలవబెట్టుకుని నీతో మాట్లాడి ఉండగా నిన్ను నీవుగా దేవునికి అప్పచెప్పుకొని పరిశుద్ధపరచుకుందాం. దేవుని ఎదుట స్పందించుదాం. దేవా నేను ఎందుకు నీ పని చేయని వాడనగా ఉన్నానయ్యా, దాననగా ఉన్నానయ్యా. ఇక నుంచైనా ప్రభువా నీ పని చేయటానికి, ప్రభువా స్పందించటానికి, నశించిపోతున్న వారి కొరకు నా కుటుంబ సభ్యులే ఉన్నారు, నా రక్త సంబంధులే ఉన్నారు, నా తోబుట్టువులే ఉన్నారు, నా అన్నదమ్ములే ఉన్నారయ్యా అంటూ నిన్ను నువ్వుగా స్పందించుకొని దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడు కదిలించబడేటట్లుగా కార్యములు జరుగు రీతిగా మనం పరిశుద్ధపరచబడదాం. నా ప్రతి అణువు నా పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. పాడదాం అందరం. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, ఆమె నీ అభిషేకము పరమానందమే. పాడదాం. ఆడేద స్తుతి గానము కొని ఆడేద నీ నామము, నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని చేయం. అతిశేషుడనా యేసయ్యా నీవేనా ప్రేమానురాగం జనమైన విడువని చేయం. అతిశేషుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము కొని ఆడేద నీ నామము. ఆమేన్. పాడేద స్తుతి గానము కొని ఆడేద నీ నామము. ప్రార్థన. మన మధ్యలో ఉన్న సమయల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్నటి దినాన ప్రభువా ఒక కూడిక జరిగింది. 2వ కూడికలో నీ దాసుణ్ణి బందిల భాస్కర్ జేమ్స్ గారిని నిలబెట్టుకొని
సంఘానికి మాకు మంచి శ్రేష్టమైన సంగతులు అందించినందుకు వందనాలు. ఇప్పుడు వరకే నీ కుమార్తెలు కుమారులు సంతోషంతో విన్నారు. ఒట్టుచూలు తెల్లకుండా దీవిని ఆశీర్వాదములు సమాధానం దయచే. అలాగనే రాజేష్ గారు కుటుంబాన్ని, చేరి వచ్చిన సేవకుల కుటుంబాన్ని నీ కృపతో నింపమని, రేపు లాస్ట్ దీవెనలతో నింపమని, 88 తండ్రి జోసోబు గారిని నీ కృపతో నింపమని, మమ్మల్ని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అరే దైవజనులు భాస్కర్ అన్న మరి ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయం, శక్తి ప్రభావములు గత రాత్రి, ఈరోజు, రేపు జరగబోతున్న కూడికలకు తోడుగా ఉండి సంఘానికి, సేవకునికి, ప్రతి విశ్వాసికి, వీక్షిస్తున్న వారందరికీ గొప్ప దీవెనకరంగా ఈ ఉపవాస కూడికలు నెహెమ్యా వలె ఇదిగో తిరిగి కట్టబడి స్పందించి ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి గొప్ప సహాయం పొందుకొని ఈ లోకంలో సాక్షులుగా ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. దగ్గరగా అందరం హల్లెలూయా హల్లెలూయా వాక్యం అందించిన మరి దైవజనులకు భాస్కరానికి హృదయపూర్వకమైన వందనాలు. మరి రేపు ప్రియదేవుని బిడ్డలారా పగలు బాప్తిసాల కార్యక్రమం ఉంటుంది. 2 సిద్ధపడ్డారు. మరి ఎవరన్నా మరి ఇంకా సిద్ధపడి మేము కూడా బాప్తిసం తీసుకుంటామంటే ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. రేపు 10 గంటలకి ప్రార్థన కూటం మరి ప్రారంభించబడి 12 గంటలకు ఇక్కడ నుంచి నంబూరు ప్రాంతానికి వెళతాం. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మేము కూడా వస్తాం. దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉన్నవారు పెందలకాడే 12 గంటల లోపే వచ్చినట్లయితే నంబూరు వెళ్ళి మరలా సాయంత్రం మనకు ప్రేమ విందు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చిన వారందరికీ రేపు సాయంత్రం భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. కాబట్టి త్వరగా మీరందరూ సిద్ధపడి రేపు 10 గంటలకి కూడికలో పాలు పంపులు పొంది మరి ఇక్కడ నుంచి 11:30-12 గంటల లోపే బయలుదేరి వెళ్తాం. అందరూ ఈ సమయాన్ని గుర్తెరిగి రావాలి. రేపు సాయంత్రం ప్రేమ విందులో మరి మీ ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి తీసుకొని వచ్చి దేవుని మేలులో ఆశీర్వాదములు పొందుకొనేలాగున మీరందరూ పిలుచుకుని రావాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన అవసరతలు ఉన్నవారు మరి సేవకులు ప్రార్థన చేస్తారు, చేయించుకోండి.